ఇర్మీయా గ్రంథం 28వ అధ్యాయం 11 వచనాల్లో ఏముందో ధ్యానించుకొని అది మన జీవితాలకి అన్వయించుకుందాం. 28 మొదటి వచనంలో యోధా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరం 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయ్యను అజ్జూరు కుమారునైన హనన్యా యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించదను. ఇక్కడ హనని అనే అబద్ధ ప్రవక్త తయారయ్యాడు. ఈయన వచ్చేమంటున్నాడు, 2 సంవత్సరాల్లో బబులోను రాజు తీసుకెళ్ళిన ఉపకరణములన్నిటినీ కూడా 2 సంవత్సరాల్లో ఎలా చూస్తున్నా ఏం లేదా? ఏమన్నా చెప్పు, ఏముంది చెప్పాలి మరి కదా. 2 సంవత్సరాలు ఏం చేస్తామంటే ఎవరు చెప్తే తెప్పించగలరు? ఎవరైతే చెప్తే వస్తాయి? ఎవరి ద్వారా చెప్తాడు? నిజమైన ప్రవక్త వాళ్ళు చెప్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 2వ రాకడలో చాలామంది కూడా చెప్తూ ఉంటారు. చూడండి 6వ వచనం చదవండి. మరియు మీరు యుద్ధమును గూర్చి చూసుకున్నాడు, వెంటనే రాదు, లేచి కలుగును ప్రారంభం సంతతులు ద్వేషింపబడుతారు. ఆఖరి రోజుల్లో దొంగగొట్టుడు అంటారన్నమాట. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. తర్వాత అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి అక్కడే ఉంటుంది, దాంట్లోనే వచ్చి యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తారు. కాబట్టి లేకపోతే వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయాడు, మీరంతా విడవబడ్డారు అని చెప్తారు. కాబట్టి అందుకనే మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, సహవాసంలో ఉండాలి. సహవాసం ద్వారా దేవుడు మనకి సత్యవాక్యాన్ని, జరిగే సంఘటనలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? తెలియజేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం సహవాసానికి దూరంగా ఉంటామో, సత్యవాక్యాన్ని సరిగా నేర్చుకోము, అప్పటి వరకు నెమ్మదిగా ఉంటాం. వాక్యం అంటే పట్టింపు ఉండదు, సహవాసం అంటే పట్టింపు ఉండదు, యేసు ప్రభు అంటే పట్టింపు ఉండదు. ఒకటైతే తెలుసు, ఎందుకంటే నమ్మినప్పుడే చెప్తారు యేసు ప్రభు రెండోసారి వస్తాడు, వచ్చినప్పుడు అంతవరకు విశ్వాసాన్ని, రక్షణని కొనసాగించుకునేవారు ఎత్తబడతారని ఇవన్నీ తెలుసు. కానీ మధ్యలో ఏమవుతుందంటే అనేకులు చల్లారిపోతూ ఉంటారు, అనేకులు చూద్దాంలే అని బుద్ధిహీనులు అవుతూ ఉంటారు, వాక్యాన్ని సరిగా నేర్చుకోరు. సో మన శరీరం కూడా మనకి కొన్నిసార్లు సహకరించదు ఆత్మీయ జీవితానికి. అందుకనే జాగ్రత్తగా ఎప్పటికప్పుడు సహవాసం కలిగి ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనల్ని నూతనపరుచుకుంటూ రావాలి. అర్థమవుతుందా ఏం చెప్తాను? సహవాసానికి రావాలి. శరీరం కూడా సహకరించదు. బయట వాక్యం వినలేదనుకో, 4 రోజులు మిషన్ కొట్టుకుంటూ కూర్చున్నాం అనుకో, 5వ రోజు ఏముంటుంది? అలాగే చేసుకుంటుంది. కాబట్టి అట్లా శరీరాన్ని దేనికి అప్పగించాలి? ఆత్మీయ విషయాలకి లాక్కు రావాలి. కానీ ఆత్మీయ విషయాల్ని శరీరానికి అప్పచెప్తే అది లోకంలోనికి వీడ్చిపోతుంది. అందుకనే మన శరీరమే మనకెవరు? శత్రువు. అది శరీరానుసారమైన మనసు కలిగిన శరీరం అయితే. అందుకనే మనసు మార్పు చెంది ఆత్మానుసారంగా ఉండాలి. ఓకేనండి.
కాబట్టి అలాగ తప్పుడు బోధకులు అనేక మంది ఉన్నారు. ఈవెన్ కొత్త నిబంధనలు కూడా చూడండి. 2 తిమోతి 3:8 కూడా చదవండి. పౌరులను కూడా ఎదిరిస్తూ వచ్చారు వాళ్ళు. 3:8 అవన్నీ ఎంబ్రే అని వారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి భ్రష్టులై ఎదిరింతరు. ఆయనను చూసారా, ఇక్కడ పౌరుని ఎదిరించిన వారు, వాటి మోషేని ఎదిరించిన వారు, వారికి ఏం జరిగిందో వారి అవివేకం. ఇప్పుడు దేవుడు శిక్షించినప్పుడు అది వివేకమా అవివేకమా? వారు చేసిన పని ఏంటి? దేవుని సేవ అంటే ఇష్టానుసారంగా చేసేది. పిలుపు ఉండాలి, ప్రత్యక్షత ఉండాలి. ఈనాడు జరుగుతుంది, దేవుడు వదిలేస్తున్నాడు. అయితే తర్వాత తీర్పు అనేది ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఎప్పుడు కూడా సత్యాన్ని సరిగా బోధించాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఏమాత్రం తప్పు చెప్పినా ఏ లిస్టులోకి వచ్చేస్తాం? అబద్ధ బోధక లిస్టులోకి వచ్చేస్తాం. లేకపోతే బోధ సరిగా చేసినప్పటికీ ప్రవర్తన సరిగా లేకుండా ఉంటే ఎంబ్రేలాగా, ఆ కోరాలాగా, మోసే నువ్వేనా నడిపించేది? మేము లేవా? మేము సీనియర్సం కాదా? మేము లేవి గోత్రికులం కాదా? మేము కూడా నడిపిస్తాం, తప్పుకో అన్నారు. ఇది వయసు అయిపోయింది, ఆయనకి శక్తి లేదు, బలహీనుడు, 120 సంవత్సరాలు వచ్చేసినాయి అనుకున్నారు కదా. వయసు ఎక్కువైనా తక్కువైనా ఎవరి చేతిలో ఉంటుంది కంట్రోల్ అంతా? అలా అంటే మరి ఎవరు? అబ్రహాము కూడా ముసలోడు అయిపోయాడు. పిల్లలకు కనిపించలేదా? ఎవరు? తనకి శక్తి ఉన్నప్పుడు కన్నాడు. అదేమైంది? శరీరానుసారమైంది, వాగ్దానాన్ని బట్టి కాదు. అది ముళ్ళుగా తయారైంది. కాబట్టి మన శరీరాన్ని ఆధారం చేసుకుంటే ముళ్ళుని కంటాం, ఆత్మానుసారంగా దేవుని ఆధారం చేసుకుంటే ఆత్మీయ ఫలాలు కంటాం. కాబట్టి ఈ విధంగా ఎవరినో అంచనా వేయకూడదు. నేనున్నాను, నన్ను అంచనా వేయకూడదు. ఎవరు అంచనా వారు వేసుకోవాలి. నా ఆత్మీయ స్థితి ఎంత ఉంది, నేను ఎంత ఉన్నాను, నా సంగతి ఏంటి అనేది ఎవరికి వాడు ఏం చేయాలి? చూసి దినదినము కూడా మెరుగుపరుచుకోవడానికి సిద్ధపడాలి. ఎప్పుడు కూడా దిగజారిపోవటానికి ఉండకూడదు, శరీరానుసారంగా ఉండకూడదు, దేవుని ఏర్పాటుకు విరోధంగా ఆలోచించే ఆలోచనలోకి వెళ్ళిపోకూడదు. అర్థమైందండి? అందుకనే ఈవెన్ అపోస్తలుడు పౌలును కూడా ఎదిరించిన వారు అనేక మంది ఉన్నారు. అయితే వారు ఎదిరించినప్పుడు నాకెవరు మీరు తోడుగా లేరు, నన్నంతా విడిచిపోయారు, ప్రభు నాకు తోడుగా ఉండి వారి దుష్కార్యం నుంచి నన్ను విడిపించాడని చెప్తారు అన్నమాట. చూడండి, 2 పేతురు 2 అధ్యాయం 1 వచనం. 2 పేతురు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరు. అప్పుడేమన్నారంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు మనలో ఎవరు ఉంటారంట? ఇప్పుడు ప్రవక్తలు లేరు కానీ అబద్ధ బోధకులు ఉంటారు అన్నమాట. తెలియంది కూడా చెప్పేస్తూ ఉంటారు, ఏదేదో కల్పించి చెప్పేస్తూ ఉంటారు, కంప్యూటర్ చూసి చెప్తూ ఉంటారు. లేకపోతే ఒకరికంటే ఒకరు బాగా చెప్పాలని ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. దాంట్లో చాలా అబద్ధాలు ఉంటాయి, చాలా సత్యం ఉంటుంది. సమయము సందర్భాన్ని బట్టి ఉండదు. దినదినము క్రమంగా ఏ విధంగా ఒక విశ్వాసాన్ని లేక సంఘాన్ని పోషించాలో ఆ పద్ధతి అనేది ఉండదు. అర్థమవుతుందా? అలా లేకుండా జాగ్రత్తగా ఏంటంటే దేవుడు బోధించినప్పుడు బైబిల్లో ఉన్నదాన్ని అర్థాన్ని సరిగ్గా తెలియజేస్తాడు. అర్థభావాన్ని ఏం చేయాలి? మనం తెలుసుకుని ఏం చేయాలి? పడుకోవాలి. ఏం చేయాలి? పాట భాష అట్లా తానంటే తందానాలి. అప్పుడు నాకు వింటున్నట్టు గుర్తుంటుంది. అర్థమైందండి? అదమ్మా. కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చారు? మళ్ళీ 28వ అధ్యాయం ఇర్మీయాలోకి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? ఇక్కడ అనానీయ వచ్చాడు. వచ్చేమంటున్నాడు? 2 సంవత్సరాల్లో దేవుడును. చూశారండి? ఈవెన్ ఆ మాట చెప్పినప్పుడు ఇర్మీయా కూడా అట్లా చెప్తాడు. ఈ దొంగ ప్రవక్త కూడా ఏం చేస్తున్నాడు? సేమ్ మాటలు ఉపయోగిస్తున్నాడు. ఏమి తేడా కనిపించదు అన్నమాట.
బోధకుల మధ్యలో కూడా వారు బోధించే బోధనలో తేడా కనిపించదు. చాలామంది అందుకనే మధ్య పెట్టబడి ఇటు వెళ్ళిపోతున్నారు. ఆత్మీయంగా ఏం ఫలించట్లేదు, వాక్యాన్ని ఏం నేర్చుకోవట్లేదు. పెద్ద పెద్ద బోధకులంట, తర్వాత ఏంటది సెలబ్రిటీ బోధకులంట, ఇదంట అదంట, హైఫై ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, మ్యూజిక్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇది అట్రాక్షన్ కొరకు కాదు ఇదంతా కూడా. ఓకే, ఈవెన్ భక్సింగ్ గారు కూడా స్పిరిచువల్గా మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మ్యూజిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఎట్లా ఉండాలి, మితంగా ఉండాలి కదా. వేరే దగ్గర ఏంటంటే దమ్ దమ్ అని కొట్టినప్పుడు ఏమవుతుంది, శరీరంలో ఉద్రేకం వస్తుంది, అప్పుడే ఆత్మ పూనకం వస్తుంది. ఈ ఆత్మ అందుకని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాటి జోలికి మనం ఎప్పుడు కూడా తగ్గువాటి అని మనసు పెట్టమని బైబిల్లో కానీ హెచ్చువాటి అని మనసు పెట్టదు. ఆత్మీయ విషయాల్ని ఆత్మీయంగానే చూసుకోవాలి, కానీ శరీర సంబంధమైన వాటితో పోల్చి దిగజారిపోవటానికి వీలు లేదు. తర్వాత ఏమైందమ్మా, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు, ఎందుకంటే ఆయన కాడి కిందకి తీసుకొస్తానని 27 అధ్యాయంలో చెప్పాడు అందరినీ. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, బబులోను రాజు కాడిని విరిచేశాడు. 2 సంవత్సరములలోగా. ఇది చెప్పండి, ఇది నిజమైన బోధ, అబద్ధ బోధ, దొంగ బోధ? దీన్ని వింటే మనుషులందరూ ఏమవుతారు, నమ్ముతారు. ఈయనే చెప్తే అక్కడ నమ్మరు. ఎవరు చెప్తే నమ్ముతారు? ఇటువంటి దొంగలు చెప్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది ఎక్కడికి వెళ్తారు, ఏదేదో చెప్తే వెళ్తారు. ఇది ఉంటే ఎవరు నమ్మరు. మనం యూట్యూబ్లో పెడతాం కదా, మనోళ్ళే రానోళ్ళే వినరు సరిగ్గా. ఎందుకు? వారి శరీరాన్ని అనుసరిస్తున్నారు, సాతానిక స్వరాన్ని వింటున్నారు. వద్దులే ఏం కాదులే, అట్లా సల్లారిపోయిన స్థితిలో ఉంటున్నారు. అట్లా ఉన్నప్పుడు జాగ్రత్తగా నేర్చుకో. ఓకే, తర్వాత 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములను అన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించదా. చూసారండి అన్నీ. సో ఈవిడ కూడా ఏంటంటే ఈ ఉపకరణాలను తీసుకుపోయాడు, అవన్నీ కూడా మరలా తీసుకొస్తాను. ఇవన్నీ కూడా తెలుసు, అబద్ధ బోధ. ఇప్పుడు సాతానికి సత్యం తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు, అయినప్పటికీ మోసగించడానికి ఆవకేం చెప్పాడు, అబద్ధమే. ఉన్నదాన్ని లేనట్టుగా చెప్పాడు. చూడండి, ఈ పండు తినదినమున మీకు దేవతల వలె ఉంటామని చెప్పాడు. వాళ్ళు దేవతలు కాకపోతే దెయ్యాలా? దేవుని పిల్లలే కదా వాళ్ళు. ఎవరండి? సృష్టించినప్పుడు వారు దేవుని పిల్లలే కదా. మనం కూడా ఎవరు ఇప్పుడు? దేవుని పిల్లలు. ఎట్లా అయ్యాం? ఆత్మ జన్మ ద్వారా. వారు కూడా ఏముంది, మట్టితో చేస్తే ఏమి లేదు, విగ్రహమే. ఎప్పుడైతే జీవవాయువును ఊదాడో నరుడేమయ్యాడు, జీవించే ఆత్మ. లోపల ఆత్మ, బయట శరీరం. కాబట్టి ఆత్మ ద్వారా జన్మించబడిన ఆదాము దేవుని ఆత్మ ద్వారా ఎవరంటే దేవుని కుమారుడు అవుతుంది. దేవుని కుమార్తె. మనకి మనం పాపులం అయినప్పటికీ, సాతాను అధికారంలో ఉన్నప్పటికీ, లోకానుసారంగా ఉన్నప్పటికీ, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా, విమోచనము ద్వారా తిరిగి మన ఆత్మను బ్రతికించి, తన ఆత్మను మనలో ఉంచి తిరిగి తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. ఈ ధన్యతను మనం కాపాడుకోవాలి. దీన్ని పార్ట్ టైంగా పెట్టుకోకూడదు, దీన్ని మెయిన్ కోర్సుగా పెట్టుకోవాలి కదా. మెయిన్ కోర్స్ ఏది? మెయిన్ కోర్స్ ఉంటుంది, ఇంకేం కోర్స్ ఉంటుంది? స్టార్టర్. మనోడి బాగా స్టార్టర్స్ కాదు, ఏముండాలి? మెయిన్ కోర్స్ ఉండాలి. మెయిన్ కోర్స్ అంటే ఏదో అనుకుంటున్నారు మా వాళ్ళు, అది సంగతి. కాబట్టి అట్లా లేకుండా ఉంటే ఎవరి బోధలు ఉంటాం? ఎప్పుడు కూడా సాతానుడు ఏదైనా తోటలో ఆరంభించాడంటే తన బోధలు తాను చేస్తూ ఉంటాడు. ఎవరికి బోధలు చేస్తూ ఉంటాడంటే దేవుల్లో ఉన్న వాళ్ళకే చేస్తాడు ఎక్కువ. వాడు
తనలో ఉన్నవారు యేసుప్రభు నమ్ముకోకున్నట్టు చేస్తాడు. ఒకవేళ చెప్పిన వారిని కూడా హింసించేటట్టు చేస్తాడు. సువార్త చెప్తే వాడు సత్యమే కదా, ఆటంకపరుస్తాడు. ఇప్పుడు మనలో బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే వినకుండా చేస్తాడు, విన్నా పాటించకుండా చేస్తాడు. శరీర బలహీనతను ఆసరా చేసుకుని తన స్వాధీనంలో తెచ్చుకుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరలా రప్పించదనని చెప్పాడు. బబులోను రాజు పాటిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకొన్యాను బబులోనునకు చెరపలిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. చూశారండి, ఎవరు చెడు చేసిన రాజుల్ని వాడు ఎత్తుకుపోయారు కదా, వాడు కూడా వచ్చేస్తారు. వాడితో పాటు ఇంకెవరు వస్తారు? యూదా ప్రజలు అందరూ వచ్చేస్తారు. ఓకే, ఈయన దేవుడు ఎవరండి? ఇప్పుడు సాతాను. అర్థమైందా? ఇట్లాగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పౌలు కూడా అంటాడు, భ్రమపరిచే ఆత్మ ఉంటుంది. అందుకనే మీకు చెప్తాం, ఎటువంటి డౌట్ ఉన్నా వెంటనే అడగాలి. కనీసం మెసేజ్ పెట్టాను అడగండి. బుధవారం ఈవినింగ్ రాలేని పరిస్థితులు ఉంటే మీరు చదువుతుంటే, వాక్యం చదువుతుంటే మీకు అర్థం కావాలి. ఏదైనా అర్థం కాకపోతే వెంటనే ఏం చేయాలి? అడగండి. ఫోన్ చేయొచ్చు, మీరు లేదా మెసేజ్ పెట్టవచ్చు మీ క్వశ్చన్ ఏంటో. లేకపోతే బుధవారం కూడా వచ్చి అడిగితే అందరికీ తెలుస్తుంది. ఓకేనా? అలా చేయాలి. తర్వాత యిర్మీయా యాజకుల ఎదుటను యెహోవా మందిరంలో నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. అందరి ఎదుట ఏం చెప్పాడంటే, ఇప్పుడు నిజమైన ప్రవక్త అబద్ధ ప్రవక్తను ఏం చేస్తున్నాడు? ఎదుర్కొంటున్నాడు. ఎట్లా ఎదుర్కొంటున్నాడు? అందరి ఎదుట. తర్వాత ఏమని ఎదుర్కొన్నాడమ్మా? అలాగున జరుగును గాక, యెహోవా అలాగుననే చేయును గాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరపలిపోబడిన వారిని అందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలములకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చును గాక. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటలను చిత్తగించి అలా జరుగునని అందరూ గాక, అవును అలా జరిగితే మంచిదే అని అంటూ, తర్వాత నేను మీ చెవుల్లో, ప్రజలందరి చెవుల్లో చెప్పు మాట దయచేసి వినండి. ఏమని? నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుతూ వచ్చేది. చూసారండి, మన దగ్గర కూడా అంటే మన ముందు కూడా, నాకు నీకు ముందు దినాల్లో కూడా ఏంటి, అబద్ధ ప్రవక్తలు ఏం చేశారు? యుద్ధాలు జరుగుతాయి, కీడు జరుగుతాయి. దేవుడు చెప్పిన మాటలు చెప్పారు. జరిగినాయా? దేవుడు ఎవరి మాట వినమంటున్నాడు? ఆనాడు ఇశ్రాయేల్ని విమోచించినప్పుడు మోషే మాట వినమని చెప్పాడు. ఈనాడు యేసుప్రభు మాట వినమని చెప్పాడు. యేసుప్రభు మాటలు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు మనుషులు చెప్తున్నారు. ఈ మనిషి ఎట్లా ఉండాలి? ఆత్మ స్వాధీనం ఉండాలి, దైవజ్ఞానం కలిగి ఉండాలి, వాక్య ప్రత్యక్షత ఉండాలి. ఏ సందర్భంలో రాయబడింది ఇట్లా చదివేస్తే మనకు అర్థం కాదు. కనువిప్పు దేవుని ద్వారా, దైవాత్మ ద్వారా కలగాలి. ఇప్పుడు చదువుతుంటే అర్థమవుతుందా? మీరు ఇందాక మొదట్లో చదివారు, ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుందా? సరిగా చెప్పు, నిజమే చెప్పు, లేకపోతే అనన్య అవుతాం కదా. ఇప్పుడు అర్థమవుతుందమ్మా? అట్లా అర్థం చేసుకో. ఈ రోజుల్లో కూడా అది సరిగా చెప్పాలి. ఓకేనా? తర్వాత అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరని ఎడల యెహోవా నిజముగా అతని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన యిర్మీయా చెప్పగా, యిర్మీయా చెప్పాడు. అక్కడ ఒకవేళ యెహోవా అయినా యిర్మీయా ఉండగా ఆయనకి ఎందుకు చెప్తాడండి? యిర్మీయా ఉండగా, ఇప్పుడు మోషే ఉండగా కోరహు వచ్చాడు, 250 మంది తీసుకొచ్చి ఆయనకి ఎందుకు చెప్తాడు? ఆయన ఎందుకు నియమిస్తాడు? ఆల్రెడీ అపాయింట్మెంట్ అయిపోయింది. లీడర్ ఒక్కడే ఉంటాడు కదా. CEO ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు కదా. అది తీసేసి ఇంకొకటి అంటే దేవుడు అట్లా చేయడు కదా, సిద్ధపరచాలి. అందుకనే మోషే అడుగుతాడు, తండ్రి
దేవా నా తర్వాత ఎవరు నాయకులు నియమించు, అంటే కాపర్ లేని గొర్రెల వల్ల వీళ్ళు చెదిరిపోకున్నట్లు. అంటే నీ దగ్గర ఉన్నాడు కదా నీ సేవకుడు ఎవరై యెహోషువ, ఆయన నియమించి మోషే దగ్గర ఉండి మోషేకి సేవ చేసి ఉన్నాడు. ఈవెన్ కొండ మీదకి, సీనాయి కొండ మీదకి కూడా తనతో పాటు వెళ్ళాడు. తెలుసా మీకు? ఎవరితో పాటు? మోషేతో పాటు వెళ్ళాడు. ఆయన సహకారిగా ఉండొచ్చు అట్లా. కాబట్టి ఆయన నియమించు, దేవుడు చెప్తాడు నియమించేది. ఎవరు దేవుని ఏర్పాటులో దేవుని చేత నియమింపబడ్డారు, ఎవరు లేదా అని విశ్వాసలేని వారు మీరు తెలుసుకోవాలి. వీళ్ళు చెప్పే బాధ క్రమక్రమంగా నన్ను ఆత్మీయంగా కడుతుందా లేదా అని చూడాలి. బేసిక్స్ లేకుండా, కింద పునాది లేకుండా పైన కట్టేస్తే ఏం లాభం? పిల్లర్స్ లేకుండా కట్టేస్తే ఏం లాభం? ఆత్మీయ జీవితం ఎట్లా ఉండాలి? ఒకవేళ దేవుడు ఖచ్చితంగా ఇవన్నీ తెలియజేసినప్పటికీ మన నిర్లక్ష్యాన్ని బట్టి సరిగా విని పాటించకుండా కూడా చాలామంది ఆత్మీయ జీవితాలు కట్టబడట్లేదు. అది కూడా చూసుకో. మా వంతు మాకు ఇచ్చిన పని మేము చెప్పాలి. ఓకే అండి, చెప్పాలి. మేము అబ్జర్వ్ కూడా చేస్తాం అన్ని రకాలు. పొద్దున్న లేచినప్పటి నుంచి ముఖ్యంగా యూత్ని గైడ్ చేస్తున్నాం, తర్వాత మిగిలిన వాళ్ళని గైడ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఒక గ్రూప్ పెట్టి అందులో కూడా ఉంటారు అందరూ. వాళ్ళు కూడా వినేటట్టుగా రోజు ఏం చేస్తున్నాం, సత్యవాక్యాన్ని కొద్ది కొద్దిగా పంపిస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. ఏ దినాల్లో ఉన్నాం మనం? దుర్దినాల్లో ఉన్నాం. కాబట్టి యేసుప్రభు రెండో రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. తర్వాత ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచి వేసేదను. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయాడు? తర్వాత ఆయన ఏం చేస్తున్నాడండి? తను నేను చెప్పిందే జరుగుతుంది అంటున్నాడు. ఎవరు? కాబట్టి తన మెడ మీద ఉన్న కాడి పెట్టాడు కదా. కాడి ఎందుకు పెట్టాడు దేవుడు? యిర్మీయా మెడ మీద పెట్టాడు కదా. 27వ అధ్యాయంలో మనం చూసాం. ఆ కాడిని ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు చెప్పేదంతా ఒకటిదయ్యా, అదేమీ లేదు అని తీసి విరిచేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరికి జరుగుతుంది చెప్పండి? ఎవరు సత్య ప్రవక్త? ఓకేనండి. చూడండి ఎంత కన్ఫ్యూషన్ ఉంటుందో. అందుకనే చాలా కేర్ఫుల్గా ఉండాలి. డైలీ ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకోవాలి. ఓకే, ఎంత నేర్చుకోవాలి? ఎంతైనా నేర్చుకోవచ్చు. మనం పడిపోకుండా, ఇటు అటు చెదిరిపోకుండా కొంతైనా నేర్చుకోవాలి. ఓన్గా పర్సనల్గా చదువుకోండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ ఏ విధంగా నేర్పిస్తాడో అనుభవంలోకి రండి. తర్వాత సంఘం ద్వారా కంపల్సరీ కూడా మీరేం చేయాలి? నేర్చుకోవాలి. ఓకే, కాబట్టి వాక్యం ఎక్కువని వినకూడదు. ఏమి తప్పు? ఎక్కువ వాక్యానికి, ధర్మశాస్త్రానికి పరిమితి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ నో లిమిట్. ఇప్పుడు నువ్వు ఆహారం తినాలంటే బాగా ఆకలి ఉన్న ఎంత తింటావు? ఎంత తింటావు. ఓకే, వాక్యము ఎంతైనా తినవచ్చు. ఒప్పుకున్నంతసేపు ఏం చేయాలి? చదువుకోవాలి. దాంట్లో అట్లా చదువుకుంటూ పోవాలి. చాలామంది కొన్నిసార్లు చాలామంది ఎక్కువ చాప్టర్లు చదువుకుంటూ పోవాలి. చదివితే అయిపోలేదు కదా, మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ మొదలుపెట్టు. కొత్త నిబంధన, పాత నిబంధన చదువుకుంటాను రావాలి. అందుకనే దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించి దాంట్లో ఉన్నది ధ్యానించాలి, దాంట్లో ఉన్నది అర్థం చేసుకుని. ఓకే అండి. ఈరోజు మళ్ళీ నేను కొన్ని చదివాను. హబక్కూకు, ఆమోసు, హబక్కూకు బుక్కులు ధ్యానిస్తుంటే అది చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. ఓకే, దాంట్లో ఉన్న అర్థాలన్నీ కూడా లోకంలో ఎలా జరుగుతున్నాయి, ఎంత కీడు జరుగుతుంది, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి,
విశ్వాసుల కుటుంబాల్లో ఎంత మోసం జరుగుతుంది, భర్తలు భార్యలను ఎట్లా మోసం చేస్తున్నారు, భార్యలు ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ కూడా వింటున్నప్పుడు ఇవన్నీ ఎవరైతే ఇబ్బందులు గుండా వెళ్తున్నారో వారంతా గుర్తొస్తారు. గుర్తొచ్చినప్పుడు నేను ఆ ప్రవక్తలు ప్రశ్నించినట్టే దేవుణ్ణి ప్రశ్నిస్తే అప్పుడే చదివినప్పుడే అప్పుడు ఆయన కూడా ప్రశ్నిస్తాడు. మొదటి అధ్యాయంలో ఎవరు హబక్కు. అట్లా నేను కూడా ప్రశ్నిస్తాను, ప్రభు ఎందుకు ఇంతసేపు ఎందుకు ఇంత శ్రమ, వాళ్ళకి ఎందుకు ఇంత శ్రమ అనేది అట్లా చేస్తాను. అది తెలియదు, సమయం వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తాడు. శిక్షించి శ్రమ పెట్టిన వారికి శిక్ష, శ్రమ పొందిన వారికి ఆదరణ ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నామండి. అనుదినం వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ ఆత్మను పోషించుకుందాం. సో దట్ ఆత్మ శరీరాన్ని వెంబడించదు కానీ శరీరం ఆత్మను వెంబడించేటట్టుగా చేసుకుందాం. సమయం సంకుచితంగా ఉంది. విస్తారమైన పరిపాట్లు పెట్టుకుని మార్తా వలె వెళ్ళిపోకూడదు. మార్తా కూడా సరి చేసుకునే వచ్చింది, మన దేవుని పనులు చేయటానికి సిద్ధపడింది. ఓకేనా? అట్లా మనం ప్రార్థన చేసుకుందాం.